హలో అండి. ఈరోజు వీడియోలో 2 రకాల చేపల కూరలు చూపిస్తున్నాను. ఒకటి చేపల పులుసు, రెండొకటి చేపల ఇగురు. 2కి 2 చాలా బాగుంటుందండి టేస్ట్. ఎన్ని కేజీల చేపలైనా చాలా ఈజీగా ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ చేపల ఇగురుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఈ కర్రీ కోసం 800 గ్రామ్స్ వరకు చేప ముక్కలు తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రం చేసి వాష్ చేసుకుని తీసుకోండి. దీని పేరు వచ్చేసి చెరువు చేప అండి, పాండ్ ఫిష్. దీనిని ఎక్కువగా పులుసు చేస్తారు, కానీ ఇలా ఎగురు చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. ఉల్లి ముక్కలు బాగా వేగిపోవాలండి, అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇవి తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ని కూడా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిలోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. దీనిని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. అలాగే దీనిలో పొడవుగా కట్ చేసిన 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫిష్ కర్రీని ఎప్పుడు ఇలాంటి వెడల్పాటి ప్యాన్లో వండితేనే ఫ్రీగా కుక్ అవుతాయండి. మనం సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇవి బాగా ఫ్రై అయ్యాక దీనిలో 2.5 టీ స్పూన్స్ వరకు ఎండు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని వీటిని బాగా మిక్స్ చేసుకుని ఇందులో మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా అన్ని చేప ముక్కల్ని వేసుకుని ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా లైట్గా కలుపుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని దీనిలో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇగురు కూరల్లోకి వాటర్ తక్కువగానే వేసుకోవాలి. కర్రీ మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకుని దీనిలో 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. గరం మసాలా లేకపోతే మీట్ మసాలా అయినా వేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. కర్రీ మొత్తాన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిపై మూత పెట్టుకుని దగ్గరకు అయ్యి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీనిని కుక్ చేసుకోండి. కర్రీ చూడండి, ఈ విధంగా చిక్కబడిపోయింది కదా, కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, స్పైసీగా టేస్టీగా చేపల ఇగురు అయితే రెడీ. ఈ కర్రీ రుచి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చేపల పులుసుని ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి చేప ముక్కలను శుభ్రంగా క్లీన్ చేసుకుని బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి. నేను తీసుకున్న చేప ముక్కలు అయితే 800 గ్రామ్స్ వరకు ఉంటాయి. దీనిలో 2.5 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ ఉప్పు కారం మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ముక్కలకి బాగా పట్టించుకోవాలి. వీటిని 15 నిమిషాల పాటు మూత పెట్టుకుని నాననివ్వండి. మరీ ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలో 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. దీనిలోనే 10 పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా వేసుకుని వీటన్నింటిని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మరొక చిన్న మిక్సీ జార్ తీసుకుని దీనిలో 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 2 లవంగాలు కూడా వేసుకోండి. వీటిని కూడా బాగా మెత్తగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక చిన్న గిన్నె తీసుకుని నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుని దీనిని బాగా వాష్ చేసుకుని నీళ్లు వేసుకుని దీనిని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని 1/2 కప్కి పైగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లి ముద్దను వేసుకోవాలి. దీనిని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఉల్లి పేస్ట్ ఇలా బాగా వేగిపోయాక దీనిలో ఒక మీడియం సైజ్ టొమాటోను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టొమాటో కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు వేయించుకుని దీనిలోనే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండును గుజ్జు తీసి 1 కప్పున్నర వరకు వేసుకోవాలి. దీనిలో 2 గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ఉప్పు కారం పెట్టుకుని పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని దీనిలో ఒక్కొక్కటిగా వేసుకోండి. ఈ విధంగా ముక్కలన్నీ వేసాక కారం 1 టీ స్పూన్ వరకు వేసుకుని కర్రీ మొత్తాన్ని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టుకుని దీనిని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కర్రీ ఇలా కుక్ అయ్యింది కదా, దీనిలో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుని కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా ఇలా కలుపుకుని
మూత పెట్టుకుని మరొక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కర్రీ చూడండి ఇలా ఉడికిపోయి దగ్గరికి అయ్యింది కదా. కూర ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చాక ఫైనల్గా దీనిలో మరికొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని ఫ్లేవర్ బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, వేడి వేడి చేపల పులుసు రెడీ. ఈ స్టైల్లో కర్రీ చేసుకుని చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి చేసుకుని తింటే మళ్ళీ ఇదే కావాలని అంటారు. ఇగురు కూడా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.